ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ కలుగునుగాక. ఆమెన్. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 99వ వచనాన్ని ధ్యానిస్తాం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. కీర్తనకారుడు ఈ విధముగా తెలియపరుస్తా ఉన్నాడు. దేవా, నీ శాసనములను, నీవు నియమించిన కట్టడలో, నీవు నియమించిన ఆజ్ఞలో, నీవు నియమించిన ఆ యొక్క శాసనములు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ధ్యానిస్తూ దాని ప్రకారముగా జీవిస్తూ ఉన్నాను. కాబట్టి బోధకులకు మించిన జ్ఞానం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, సర్వ సృష్టికర్త అయిన దేవుడు తెలియపరుస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు స్వార్థను, తన రాజ్యమును గూర్చిన ప్రకటన చేసి వెరీ క్లియర్గా తెలియపరిచిన ఒక మాట, ఇదిగో నేను వెళుతున్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసే క్రియలు చేస్తాడు, నేను చేసిన వాటి కంటే కూడా అధికంగా చేస్తాడనే మాటను యోహాను సువార్తలో వెరీ క్లియర్గా తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే వాక్యాన్ని మనం కలిగి జీవించగలిగితే, వాక్యానుసారంగా నడవగలిగితే, దేవుని వాక్యాన్ని శాసనముగా తీసుకొని ఆ బౌండరీస్ దాటకుండా వాక్యానుసారంగా మనము జీవించగలిగితే మనల్ని ట్రైన్ చేసిన వారి కన్నా కూడా అధికమైన స్థితిలో ఉంచుతుంది దేవుని వాక్యం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. బిడ్డ, వాక్యము యొక్క సరిహద్దులో మనం జీవించగలిగితే గొప్పగా దీవించబడతాం. దేవుని యొక్క శాసనాలను కలిగి దాటకుండా జీవిస్తాం, దీవించబడదాం. బోధకుల కంటే మించిన జ్ఞానం దేవుని శాసనాల్లో ఉన్నదని గ్రహించి, శాసనాలను మీరకుండా దాని ప్రకారంగా జీవించి గొప్పగా ఆశీర్వదించబడదాం. దేవుని యొక్క శాసనములను ధ్యానించి దాని ప్రకారముగా జీవించి బోధకుల కన్నా మించిన జ్ఞానాన్ని దేవుని ద్వారా పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.